మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఆదివారం రాత్రి 9 గంటలకు ఆవలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే అపర కుబేరులుగా మారిపోతారు. గండాలన్నీ కూడా పోతాయి. రేపు మనందరికీ ఎంతో విశేషమైన రోజు. ఎందుకంటే రేపు అష్టమి తిథి రాబోతుంది. మన హిందూ సాంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో అష్టమి తిథికి ఒక ప్రత్యేకమైన స్థానం, అద్భుతమైన శక్తి ఉన్నాయి. సాధారణంగా చాలామంది అష్టమి అంటే ఏదో కీడు జరుగుతుందని, ఆ రోజున ఏ పని చేయకూడదని భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి అష్టమి తిథి అనేది సాక్షాత్తు ఆ జగన్మాత అయిన దుర్గాదేవికి మరియు ఐశ్వర్య ప్రధాయిని అయిన మహాలక్ష్మీదేవికి ఎంతో అత్యంత ప్రీతికరమైన రోజు. అష్టమి రోజున గనుక మనం సరైన పద్ధతిలో సరైన సమయంలో కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. ముఖ్యంగా అప్పుల బాధలతో సతమతమయ్యేవారు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నాయని బాధపడేవారు, లేదా చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయని కృంగిపోయేవారు ఈ అష్టమి రోజును ఒక గొప్ప అవకాశంగా భావించాలి. ఈ రోజు నేను మీకు చెప్పబోయే ఈ చిన్న పరిహారం గనుక మీరు పాటిస్తే రాత్రికి రాత్రే మీ తలరాత మారిపోతుంది. అపర కుబేరులుగా మీరు మారిపోయే అవకాశం ఉంది. కుబేరుడు అంటే ధనానికి అధిపతి. ఆయన అంతటి ఐశ్వర్యం మీకు లభిస్తుందని దీని అర్థం. కేవలం ధనం మాత్రమే కాదు, మీ జీవితంలో ఉన్న సమస్త గండాలు, దోషాలు, నరుదృష్టి, కంటి దృష్టి వంటివన్నీ కూడా ఈ ఒక్క పరిహారంతో మటుమాయం అయిపోతాయి. రేపు రాత్రి 9 గంటలకు మీరు చేసే ఈ పని మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే అష్టమి తిథికి ఉండే శక్తి అలాంటిది. ఈ రోజున మనం ఈ పరిహారం కోసం మన వంటింట్లో నిత్యం వాడుకునే ఆవాలను ఉపయోగిస్తున్నాం. ఆవాలు అంటే కేవలం రుచి కోసం వాడే గింజలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఆవాలకు చాలా గొప్ప శక్తి ఉంది. పూర్వకాలం నుండి తంత్రశాస్త్రంలో, మంత్రశాస్త్రంలో ఆవాలను విరివిరిగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆవాలు ప్రతికూల శక్తులను ప్రాలద్రోలటంలో, ధనాకర్షణను కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. చిన్నగా కనిపించే ఈ ఆవాల్లో అపారమైన విద్యుత్ శక్తి దాగి ఉంటుంది. అష్టమి రోజున ఈ శక్తి మరింత రెట్టింపు అవుతుంది. అందుకే ఈ అష్టమి రోజున తప్పనిసరిగా ఆవాల పరిహారం చేయాలని మన పెద్దలు, సిద్ధాంతులు చెప్తూ ఉంటారు. ఈ పరిహారం చేయటం వల్ల మీకు రాజయోగం పడుతుంది. రాజయోగం అంటే రాజుల లాంటి జీవితం. అంటే మీకు ఏ కొరత లేని జీవితం లభిస్తుంది. మీరు ఏ పని ముట్టుకున్నా అది సక్సెస్ అవుతుంది. అంటే పట్టిందల్లా బంగారంలా మారుతుంది అన్నమాట. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. మరి అష్టమి రోజు ఈ ఆవాల పరిహారం ఎలా చేయాలి, ఏమేమి వస్తువులు కావాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందు ఒక విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీకు తెలియజేయడానికి మాకు ప్రోత్సాహం లభిస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు ఈ ఆవాల పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు రేపు రాత్రి సరిగ్గా 9 గంటల సమయంలో చేయాలి. రాత్రి 9 గంటల సమయం అనేది ప్రకృతిలో సాత్విక మరియు తాపసిక శక్తుల కలయిక జరిగే సమయం. ఈ సమయంలో చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ వంటగదిలోనికి వెళ్ళండి. అక్కడ ఒక శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. గుర్తుంచుకోండి, ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసు మాత్రమే వాడాలి. స్టీలు గ్లాసులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ అస్సలు వాడకూడదు. గాజు అనేది పారదర్శకతకు మరియు శుద్ధికి సంకేతం. ఆ గాజు గ్లాసు నిండా శుభ్రమైన నీటిని నింపండి. నీరు అంటే పంచభూతాల్లో ఒకటి. ఇది శక్తిని నిల్వ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ఆ నీటిలో మీరు మీ వంటింట్లో ఉన్న ఆవాలను 3 స్పూన్ల వరకు వేయండి. 3 అనేది శుభ సంఖ్య. ఆవాలు నీటిలో పడగానే అవి తన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించటం మొదలు పెడుతూ ఉంటాయి. ఆ తర్వాత అదే గ్లాస్ నీటిలో 1 స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వేయండి. కొబ్బరి నూనె సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూలతలను తొలగించి సానుకూలతలను స్థిరపరుస్తుంది. ఆ తర్వాత అందులో 1 చిటికెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు అంటే సముద్రపు ఉప్పు. దీనికి దిష్టిని తీసే శక్తి, దరిద్రాన్ని హరించే శక్తి ఉంది. సముద్రం నుండి లభించే ఈ ఉప్పు లక్ష్మీదేవికి సోదరుడి వంటిది అని చెప్తూ ఉంటారు.
కాబట్టి ఉప్పు వేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత కొద్దిగా పసుపును అందులో కలపండి. పసుపు సర్వ విఘ్న హరిణి. ఇది క్రిమి సంహారిణి మాత్రమే కాదు, గ్రహ దోషాలను కూడా పోగొడుతుంది. చివరిగా కొంచెం కర్పూరం పొడిని కూడా ఆ నీటిలో వేయండి. కర్పూరం వెలిగిస్తే ఎంత పుణ్యమో, దాని పొడిని ఇలాంటి పరిహారాల్లో వాడితే అంత శక్తి లభిస్తుంది. కర్పూర పరిమళం దేవతలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ 5 వస్తువులను ఆ నీటిలో వేసి 1 స్పూన్ సహాయంతో బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీ మనసులో నా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి, నాకు ధనలాభం కలగాలి, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి అని గట్టిగా కోరుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఆ గాజు గ్లాసును తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఏదైనా ఒక మూలన పెట్టండి. ఆ మూల ఎవరికి త్వరగా కనబడకుండా ఉండాలి. అంటే ఎవరి దృష్టి దాని మీద పడకూడదు. ముఖ్యంగా గాలి ఆడే చోట, అంటే కిటికీ దగ్గర ఉంచితే ఇంకా మంచిది. ఎందుకంటే గాలి ద్వారా ప్రవహించే నెగటివ్ ఎనర్జీని కూడా ఇది పీల్చుకుంటుంది. ఇలా ఆ గ్లాసును రాత్రంతా అక్కడే వదిలివేయాలి. ఆ రాత్రి సమయంలో ఆ నీరు మరియు అందులో ఉన్న ఆవాలు, ఉప్పు, కర్పూరం అన్నీ కలిసి మీ ఇంట్లో ఏ మూలన ఏ నెగిటివ్ శక్తి ఉన్నా, ఎవరిదైనా నరదృష్టి ఉన్నా, లేదా మీ పితృ దోషాల వల్ల కలిగే ఇబ్బందులు ఉన్నా వాటన్నిటినీ ఆ నీటిలోనికి లాగేసుకుంటాయి. మీరు నిద్రపోతున్న సమయంలో ఈ పరిహారం మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. దారిద్ర దేవతను మీ ఇంటి నుండి తరిమికొట్టి లక్ష్మీదేవి రాకకు మార్గం సుగమం చేస్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది. దీనివల్ల మీ ఆర్థిక స్థితిలో మార్పు రావటం మీరు గమనిస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం, అంటే అష్టమి వెళ్ళిన మరుసటి రోజు ఉదయం మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి. నిద్ర లేవగానే స్నానాదులు ముగించుకొని లేదా కనీసం కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం శుభ్రం చేసుకొని ఆ గ్లాసును తీసుకోండి. ఈ గ్లాసును తీసుకునేటప్పుడు లేదా బయటకు పట్టుకుని వెళ్ళేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. మౌనంగా ఉండటం వల్ల మీ సంకల్ప బలం పెరుగుతుంది. ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటికి దూరంగా ఎక్కడైనా పిచ్చి మొక్కలు లేదా ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఆ నీటిని పోసేయండి. గుర్తుంచుకోండి, ఆ నీటిని తులసి కోటలో కానీ పూల మొక్కల మొదట్లో కానీ అస్సలు పోయకూడదు. ఎందుకంటే ఆ నీటిలో మీ ఇంటి నెగిటివ్ ఎనర్జీ అంతా ఉంటుంది. కాబట్టి దానిని కేవలం పిచ్చి మొక్కల మొదట్లో లేదా ఎవరూ తొక్కని చోట మాత్రమే పోయాలి. ఆ నీటిని పారబోస్తున్నప్పుడు మా ఇంట్లో ఉన్న దరిద్రం, కష్టాలు అన్నీ ఆ నీటితో పాటే వెళ్ళిపోవాలి అని మనసులో బలంగా అనుకోండి. ఆ నీరు నేలలోనికి ఇంకిపోగానే మీ కష్టాలన్నీ కూడా అలాగే అంతమైపోతాయి. ఆ తర్వాత గ్లాసును శుభ్రంగా కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు లేదా అనుకోని విధంగా ధనప్రాప్తి కలగవచ్చు. అష్టమి రోజున ఆవాలకు ఉండే శక్తి మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. రాజయోగం అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం కూడా. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గి అందరూ ఐక్యమత్యంగా ఉంటారు. ఎంతోమంది ఈ ఆవాల పరిహారం చేసి తమ జీవితాలను మార్చుకున్నారు. ఇది నమ్మకంతో చేయాల్సిన పని. ఏ పనికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం. దైవబలం మరియు పరిహార బలం తోడైతే మనిషి సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి రేపు వచ్చే ఈ అష్టమిని వదులుకోవద్దు. ఈ చిన్న పని మీ ఇంటిని నందనవనంలా మారుస్తుంది. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య దేవత శాశ్వతంగా వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆవాల యొక్క విశిష్టతను తెలుసుకుని ఈ అష్టమి తిథి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు. ఈరోజు ఎవరైతే దీనిని మట్టిలో పాతిపెడతారో వారికి ఉండే ధన సమస్యలు పోతాయి, పేదరికం పోతుంది. 60 నిమిషాల్లో కష్టాల నుండి బయటపడతారు. డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది. దరిద్రం వదిలిపోతుంది. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. ఎప్పుడూ డల్గా, నీరసంగా ఉంటారు. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. అంతెందుకు, ప్రతి మనిషికి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ధనం విషయంలో లోటు రావటం, ఆరోగ్య సమస్యలు రావటం, పిల్లల విషయంలో సమస్యలు రావటం, పిల్లలు మాట వినకపోవటం, ఇలా
మనిషి అన్నాక ఏదో ఒక సమస్య వస్తుంది, కానీ చేతిలో ధనం ఉంటే మ్యాక్సిమం అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే. అందుకే ధనం బాగా సంపాదించాలని అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు. ఇంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేరు. వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలు కూడా తీర్చుకోలేరు. ఇలా మీకు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం 5 గంటలకు దీనిని మట్టిలో పాతిపెట్టండి. చాలు, 60 నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వద్దన్న ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దేనిని పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు భారతంలో ముంగీస చెప్పిన ఒక కథను విందాం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు, మహారథులు ఎందరో కన్నుమూశారు. 18 అక్షోహీనుల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ, కృతపర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవుల 5గురు, కృష్ణుడు, శాంత్యకి మిగిలారు. ధర్మరాజుకు పట్టాభిషేకం జరిపించారు. అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గాన దివ్యలోకాలు చేరాడు. జరిగిన సంగ్రామంలో ఆప్తులు, ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసును వికలం చేస్తూనే ఉంది. ఆ మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించగా అశ్వమేధం సాగించమని విద్వాంసులు సలహా ఇచ్చారు. వారి ఆదేశానుసారం అశ్వమేధ యాగం ఆరంభించాడు. దేశాల నుంచి చక్రవర్తులు, విద్వాంసులు ఎందరో వచ్చారు. వివిధ నగరాల నుంచి, జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం జరిపించాడు ధర్మరాజు. యోగ్యులైన వారికి సువర్ణ, మణి, రత్న దానాలు చేశాడు. అక్కడకు వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధ యాగం చూసిన దేవతలు పూలవాన కురిపించి ధర్మరాజును అభినందించారు. అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగీస వచ్చింది. వారందరూ ఈ శాలలోనికి ముంగీస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు. అప్పుడు ఆ ముంగీస నవ్వుతూ, దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది. తెల్లబోయారు అందరూ. దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులతో వెలిగిపోతుంది, రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది. ఆ ముంగీస సత్తు ప్రస్తుడి ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది. దాని మాటలు విన్న అందరూ తెల్లబోయారు. దానిని చూస్తూ అందరూ ఎవరా మహనీయుడు, ఏమిటాయన కథ అన్నారు. అలా వారు ఆతురతతో అడుగగా సావధానంగా వినండి అని ఇలా చెప్పింది ముంగీస. ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్యప్రస్తుడనే పేరుగల గృహ యజమాని ఉండేవాడు. ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు. ఆ అబ్బాయికి కూడా వివాహమైంది. వారు నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటున్నారు. కొడుకు, కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవారు. ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు. పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునేవారు. ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు. అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలోని చేలల్లో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకుని దంచి పిండి చేసి వండుకుని నలుగురు సమంగా పంచుకున్నారు. తినడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి సమయంలో అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన కళ్ళు లోతుకుపోయాయి, ఎముకలు బయటపడుతున్నాయి, డొక్కలు మాడి ఉన్నాయి. అతను అక్కడికి వచ్చి ఆకలి ఆకలి అని నీరసంగా అడిగాడు. అప్పుడు ఆ గృహ యజమాని ఆయనను సావధానంగా తీసుకుని వచ్చి తన పక్క కూర్చోబెట్టుకుని, ఆర్య, తమరు కుశలమే కదా, మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి. ఏ పరానికి హాని కలగకుండా, ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది. దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని తన భాగం ఆయనకు వడ్డించాడు. అది అరగించి తనకింకా ఆకలిగా ఉందన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాట వింటూనే ఆయన భార్య తన భాగం ఇచ్చింది. ఇంకా ఆ వృద్ధిని ఆకలి బాధ తీరలేదని
తెలిసి కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకు పెట్టారు. అంతా అరగించి ఆయన ఆనందంతో, నాయన, మీ అతిథి సత్కారం, అన్నదానం నాకు తృప్తి కలిగించాయి. నీతో పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సంపాదించారు. మీ బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి. ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు. అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు. అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు. దయగల గుండె కలవారే ఆశకు దూరమవుతారు. ఈ రెండూ ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి. ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానము గొప్పది కాదు. అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అని వృద్ధుడు అంటూ ఉండగా దేవ విమానం వచ్చింది. వారందరూ ఆ విమానం ఎక్కి వెళ్ళారు. ఇదంతా వింటూ చూసిన నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను. తిరిగిన ప్రక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారుమయమైంది. అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగిన ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది. ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముంగీస. ఇక వీడియోలోకి వస్తే అష్టమి అనేది చాలా మంచి తిథి, చాలా గొప్ప తిథి కూడా, చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మట్టిలో దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టంతో బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి బయటపడతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, అష్టమి రోజు చక్కగా సాయంత్రం 5 గంటలకు ఒక వైట్ క్లాత్ను తీసుకొని ఆ క్లాతులో 2 ఎల్లుల్లిపాయల రెబ్బలను వేయండి. చిటికెడు కుంకుమను కూడా వేయండి. వెల్లుల్లిపాయ గురించి చాలామందికి తెలియదు, కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. చాలా తాంత్రిక పరిహారాలలో వెల్లుల్లిని వాడతారు కనుక ఒక క్లాత్లో 2 తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను, చిటికెడు కుంకుమను వేసి చిన్న మూటలాగా కట్టేయండి. తర్వాత ఈ మూటను మీ కుడి చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో ఈ మూట పట్టుకుని తిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఇంటి బయటకు వెళ్ళిపోండి. ఇంటి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టి ఉంటే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టేయండి. అందరూ నడిచే ప్రదేశంలో అయినా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు. ఇలా అష్టమి రోజు వెల్లుల్లిని పాతి పెట్టడం వలన జస్ట్ 60 నిమిషాల్లో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు, కోట్లు వచ్చి పడతాయి. కనుక మీరు కూడా అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టేయండి. మీ పేదరికాన్ని తొలగించుకుని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.